123 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీత జోషి. నేను గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎన్నో రుగ్మతలు ఉన్నాయి. జీవనశైలిలో మార్పులు రావడం వల్ల, జీవనశైలిలో మార్పులు తెచ్చుకోవడం వల్ల, మనకి ఈ పాశ్చాత్య ధోరణిని అవలంబించడం వల్ల ఆహారంలో కానీ విహారంలో కానీ సో మనకి ఎన్నో మెటబాలిక్ డిసీజెస్ అంటూ ఉంటాము, అవి వస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా మనకి పీసీఓడి, ఫైబ్రాయిడ్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. దీనికి హార్మోన్స్ కాకుండా నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్, మనం తీసుకునే ఆహారంలోనే ఔషధ గుణాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, అంటే సరి అయిన మోతాదులో సరి అయిన సమయంలో తీసుకోవడం ద్వారా ఎలా మనము దీని నుంచి మనం ఓవర్కమ్ కావచ్చు. అది అలా కాకుండా కొన్ని పంచకర్మ పద్ధతుల ద్వారా కానీ కొన్ని మందుల ద్వారా కానీ వీటిని మనం ఎలా రూపుమార్చుకోవచ్చు అనే దాంట్లో మేము డిసీజెస్కి ట్రీట్మెంట్ అది చేస్తూ ఉంటాము. సో మా హాస్పిటల్ ఎర్రగడ్డలో ఉంది, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్. సో రెగ్యులర్గా మాకు ఓపీ ఉంటుంది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 నుండి 1 గంట వరకు ఎవరు కావాలైనా హాస్పిటల్కి రావచ్చు. ఆ తర్వాత పిల్లలు లేని వాళ్ళు కానీ, ఈ అతి రక్తస్రావం అయ్యే వాళ్ళు కానీ, పీరియడ్స్ రెగ్యులర్గా లేని వాళ్ళు కానీ, ఆ తర్వాత ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉన్నవాళ్ళు కానీ, పిల్లలు కావడానికి అనేక సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, ఇవన్నిటికీ కూడా మా దగ్గర నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్ లైక్ ఈజీ ట్రీట్మెంట్ అని గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఉచితంగా మందుల పంపిణీ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈరోజు మేము ఇక్కడ క్యాంప్ చేయడానికి వచ్చాం పటాన్ చెరువులో. సో